ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి పీరియడ్లో పెట్టినటువంటి చట్టాలను తీసివేస్తా ఉన్నాము, భారతీయతను దాంట్లో కల్పిస్తాము, సత్వర న్యాయం కల్పిస్తాము, శిక్షల కన్నా బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రాముఖ్యత కలిగిస్తాము అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. అందువల్లనే చట్టాలు మార్పు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన మార్పుల్లో ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో మార్పు చేశారు. అలానే క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని చెప్పేసి మార్పు చేశారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని భారతీయ సాక్ష్య అధినియం అనే పేరుతో మార్పులు చేశారు. అయితే ఇవన్నీ హిందీ సంస్కృతంతో మిళితమైన పేర్లు చట్టానికి. కానీ భారత రాజ్యాంగం 348 ప్రకారం చట్టాలు కానీ బిల్లులు కానీ తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే ఉండాలని ఉంది. రాజ్యాంగానికి విరుద్ధంగా హిందీ రాష్ట్రాల యొక్క ప్రభావాన్ని ఈ చట్టాలకు పేర్లు పెట్టారు అనేది చాలా స్పష్టం. సరే, నిజంగానే అమిత్ షా భారతీయతనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఈ చట్టాలు బ్రిటిష్ వాడు పెట్టాడని చెప్తున్న పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 85 నుంచి 90% పాఠం అయ్యే యథావిధిగా కొనసాగి సెక్షన్లో మార్పు చేశారంతే. అంటే కొత్త సీసాలో పాత సారా పోశారు, లేకపోతే కొత్త జాడీలో పాత పచ్చడి పెట్టారు. ఎంచేతంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పాటు పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు అటు న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులకు కానీ, ఇంతకాలం ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులకు కానీ, అలానే పోలీసు వ్యవహరించే విచారణాధికారులకు కానీ పూర్తిగా కంఠోపాఠంగా వచ్చినటువంటి సెక్షన్లు అవి. ఒకవేళ చట్టంలో మారిన పరిస్థితులకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలన్నా ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చేసి అదనంగా ఏమైనా సెక్షన్లు పెట్టాలన్నా వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాల్లోనే మార్పులు చేర్పులు కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వచ్చాం. అలానే దీంట్లో కూడా చేసి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా కొత్తతనం అనే పేరుతో చేశారు. రెండోది, వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి సత్వర న్యాయం అంటారు. ఇక్కడ సత్వర న్యాయం అనే పదానికి వాళ్ళు వాడిన పదానికి అర్థం లేదు. గత అనేక సంవత్సరాల క్రితం పార్లమెంటరీ కమిటీ కానీ లేకుంటే లా కమిషన్ కానీ చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రతి 10 లక్షల మంది యొక్క వివాదాలను పరిష్కరించడానికి ఈ దేశంలో 50 మంది న్యాయమూర్తులు ఉండవలసిన అవసరం ఉంది అని. కానీ ప్రస్తుతం 20 మంది మాత్రమే కూడా సరిగా లేరు. ఉన్న యొక్క న్యాయమూర్తుల పోస్టులు కూడా ఖాళీగా ఉంచారు. హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాల యొక్క పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయమని పెట్టిన సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వాలు తన దగ్గర పెట్టుకొని తనకు కావలసిన వాళ్ళు పేరు వచ్చే వరకు పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులు కూడా భర్తీ చేయకుండా, జనాభా ప్రాతిపదిక మీద ఉండవలసినంత మంది న్యాయమూర్తులు లేకుండా, న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన నిధులు కేటాయించకుండా, వసతులు కల్పించకుండా, కోర్టుల న్యాయస్థానాల న్యాయమూర్తుల సంఖ్యలు పెంచకుండా ఉన్న న్యాయస్థానాలతో ఏ విధంగా సత్వర న్యాయం కలగజేస్తారో పాపం అది చెప్పడంలో విఫలమయ్యారు. కాబట్టి అది బూచి అని చూపి ఒక నిర్బంధమైన చట్టాలు, పోలీసులకి విపరీతమైన విస్తృత అధికారాలు ఇవ్వడానికి ఈ రోజున ఈ చట్ట రూపకల్పన చేసి ప్రజల యొక్క హక్కులను హరించే విధంగా దీంట్లో చట్టాలను రూపకల్పన చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఏదైతే ఐపీసీని బిఎన్ఎస్ అని మనం అంటూ ఉన్నామో
భారతీయ న్యాయ సంహిత అని. దాంట్లో సెక్షన్ 11 ఏం చెప్తుంది? సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే కొంతమందికి శిక్షలు పడితే 3 నెలల్లో 6 నెలల్లో లేకుంటే సంవత్సరానికి మించో పడితే వాళ్ళకు కూడా ఒంటరిగా చీకటి గదుల్లో నా యొక్క శిక్షణ బట్టి నెల 2 నెలలు 3 నెలలు చీకటి గదుల్లో ఉంచేవంటి సంస్కృతిని ఈ చట్టంలో పెట్టారు. అంటే అవి మానవ హక్కుల ఉల్లంఘన. శిక్ష పడిన ఖైదీలకి ఫ్రీగా తిరగటం ఉండదు తప్ప చీకటి గదుల్లో ఒంటరిగా నిర్బంధించేసి మానసిక వ్యధకు గురి చేయటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అటువంటి మానవ హక్కుల ఉల్లంఘనని చట్టబద్ధత కల్పించారు. అంతేకాకుండా గతంలో కూడా అనేక సందర్భాల్లో ఖైదీలకి బేడీలు వేసి తీసుకువెళ్ళటం అనేది చట్టవిరుద్ధం. అది భారత రాజ్యాంగం ఆర్టికల్ 21కి పూర్తిగా విరుద్ధం అని చెప్పారు. అలానే ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కేసులో 1980 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు చెప్పింది, బేడీలు అనేది మానవుని యొక్క డిగ్నిటీకి సంబంధించిన అంశము. వాళ్ళు నేరాలు నిరూపించకుండా, నేరస్తులుగా నిర్ధారణ కాకుండా కేసు విచారణలో ఉన్నప్పుడే నువ్వు బేడీలు వేసి వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి అలా వేయటానికి వీల్లేదు. ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా ఉంటే, ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే సంబంధిత న్యాయమూర్తి ముందు ఆ అంశాలు పెట్టి వారి అనుమతి తీసుకున్న తర్వాతే బేడీలు వేయాలని ఆ తీర్పులో చెప్పారు. కానీ ఇప్పుడు భారత నాగరిక సురక్షా సంహిత అనే ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 43 సబ్ క్లాస్ 3 ప్రకారం విచారణలో ఉన్నటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా బేడీ లేచి తీసుకెళ్లవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధంగా ఈ యొక్క చట్టంలో మార్పులు చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా గతంలో ముద్దాయిని, నేర ఆరోపణకు గురైన ముద్దాయిని రిమాండ్ ఇచ్చిన 15 రోజుల లోపుగా పోలీసు వారు తదుపరి సమాచారం ముద్దాయి నుంచి రాబట్టడానికి 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. తర్వాత అడగడానికి లేదని చెప్పారు. కానీ ఈ భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేటువంటి ఈ చట్టంలో ఈ ప్రొసీజర్ ప్రకారం సెక్షన్ 187 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 3 ప్రకారం వాళ్ళని 40 రోజుల నుంచి 60 రోజుల వరకు కూడా పోలీస్ కస్టడీకి అడగొచ్చు. అంటే ఇన్ని రోజుల పాటు పోలీసు కస్టడీలో తీసుకొని ముద్దాయిలకు ఉన్న హక్కుల్ని హరించి వేయటం, వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఇంకోటేం కాదు. అంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా 1992 సంవత్సరంలో చాలా స్పష్టంగా చెప్పింది. సిబిఐ వర్సెస్ అనుపమ్ జే కులకర్ణి అనేటువంటి తీర్పులో ఈ యొక్క ఎక్కువ రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వటము ఇది సరైంది కాదు, ఇది అతని యొక్క మానసికంగా ఇబ్బందులకు గురి చేయటమే అవుతుందని చెప్పారు. అయినప్పుడు కూడాను సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు విరుద్ధంగా ఈ రోజున ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇంకోటి, అలానే ఏదైతే భారతీయ న్యాయ సంహిత అనే శిక్షకు సంబంధించిన చట్టం ఉందో ఆ చట్టంలో కూడా దేశద్రోహ నేరం తీసేశాము అని చెప్పారు. రాజద్రోహం, రాజులు లేరు, రాజ్యాలు లేవు, రాజద్రోహం అనేది ఉత్పన్నం కాదు, ఇదేదో బ్రిటిష్ వాడి పీరియడ్లో పెట్టింది
అంతేకాకుండా 2022లో సుప్రీంకోర్టు భారతదేశంలో చాలా స్పష్టంగా ఇది ప్రస్తుత మారిన పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టాలి, దాంట్లో విచారణలు ఏమి చేయొద్దని చెప్పేసి ఏబిసిలో పెట్టారు. అటువంటి సెక్షన్ను తొలగిస్తూ అదే ఆ సెక్షన్లో ఉన్న అంశాలనే తిరిగి 152 సెక్షన్ కింద భారతీయ న్యాయ సన్నిహితిలో పెట్టారు. అంటే ఓ పక్కన సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం రాజద్రోహం తీసేస్తూ దేశద్రోహం కింద అదే అంశాలతో పెట్టారు. అంటే ఏ విధంగా ప్రజల యొక్క హక్కులను హరించి వేయడానికి ఈ రోజున వీళ్ళు దీన్ని రూపకల్పన చేశారో మనకు అర్థమవుతుంది. రెండోది, ఈ భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత అనే ప్రొసీజర్ కోడ్లోనే ఈ చట్టంలో సెక్షన్ 15 ప్రకారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఎస్పీ స్థాయికి తగ్గకుండా దానికి సమాన హోదా కలిగిన వారికి ఇవ్వచ్చు అని చెప్పారు. అంటే పోలీసు వారికి మెజిస్ట్రియల్ పవర్స్ ఇస్తామన్నారు. అంటే అధికమైన అధికారాలు ఇస్తామన్నారు. అంటే పోలీసుల యొక్క ఏమైనా లాకప్ డెత్ జరిగినా వీళ్ళే విచారణ చేస్తారు, లేదంటే శాంతి భద్రత సమస్యని వీళ్ళే ఆదేశాలు చేస్తారు, ఆస్తి వివాదాలైన ఆదేశాలు ఇచ్చే అధికారం వీళ్ళకే ఉన్నది. కాబట్టి న్యాయపరమైన అధికారాలు ఈ రోజున పోలీసులకు దాఖలు చేయడానికి, దఖలపరచడానికి ఈ చట్టం చేసి తద్వారా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా రూపకల్పన చేశారనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పోలీసు వాళ్ళు ఏమైనా కానీ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ ఉల్లంఘిస్తున్నామనుకుంటే పోలీసు వారు ఒక 24 గంటల పాటు వాళ్ళ కస్టడీలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా కూడా ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక తప్పు చేస్తారంట వాళ్ళ మీద డైరెక్ట్గా కనుక మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి లేదట. ముందు వాళ్ళ వాదన వినాలంట. అలానే వాళ్ళ అధికారుల యొక్క రిపోర్టులను పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అని న్యాయమూర్తిని నిర్ధారించాలట. అంటే పూర్తిగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలు చేసినా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ చట్టం రూపకల్పన జరిగింది. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుద్ది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఒకవేళ 7 సంవత్సరాలు లేకుంటే ఎక్కువ శిక్ష పడే నేరాల్లో కనిపిస్తే వెంటనే కేసు కట్టవలసిన అవసరం లేదట. లేదంటే 3 నుంచి 6, 7 సంవత్సరాల వరకు ఉన్నా వెంటనే కట్టరట. ఓ 10 రోజులు 15 రోజులు తీసుకుని కట్టారట. ఈ లోపుకి ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి దాంట్లో. కానీ ఇది లలిత్ కుమారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లలిత్ కుమారి అనేటువంటి కేసులో కాగ్నిజబుల్ తీసుకోదగిన నేరాల్లో ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దానికి విరుద్ధంగా వెంటనే కేసు నమోదు చేయకూడదు, ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పేసి చెప్పడం అనేది ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పులకు కూడా భిన్నంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా భారత సాక్ష్య చట్టం గతంలో ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని పేరు మార్చారు. దాని ప్రకారం భారతీయ సాక్ష్య అధినియం అనే పేరు పెట్టారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు కాదు. కానీ ఈ యొక్క భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత అనే ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎనీ మేజిస్ట్రేట్ అంటే ఎస్పీ స్థాయి హోదాకు తగ్గుగా స్పెషల్ మేజిస్ట్రేట్గా నియమిస్తారు. ఎనీ మేజిస్ట్రేట్ అంటే పోలీసు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ దగ్గర చెప్పినటువంటి ఎస్పీ స్థాయి హోదా దగ్గర చెప్పినటువంటి ఒప్పుదల స్టేట్మెంటు చెల్లుబాటు అవుద్ది అంటారు. అంటే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ ఎలాగున్నదని. కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర మేజిస్ట్రేట్గా వాళ్ళకి హోదా ఇచ్చి వాళ్ళ దగ్గర చెప్పిన ఒప్పుదల స్టేట్మెంట్ని చెల్లుబాటు అవుద్ది అంటే ఇంకా మానవ హక్కులు ఎంత దారుణంగా ఉల్లంఘించబడతాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ఈ చట్టంలో ఎక్కువ రూపకల్పన జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.
అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము శిక్షలు పెంచాము కాబట్టి నేరం తగ్గుద్దని చెప్తూ ఉన్నారు. శిక్షలు పెంచినంత మాత్రాల నేరాల సంఖ్య తగ్గదు. మన యొక్క జూరిస్ప్రుడెన్స్ ప్రకారం మానసిక పరివర్తన తీసుకురావాలి ప్రజలలో, నేర ఆలోచన వాళ్ళలో నేర పరివర్తన తీసుకురావాలి అని చెప్పేసి మన సూత్రాలు చెప్తా ఉన్నాయి. అందుకే జైల్లో ఓపెన్ ఎయిర్ ప్రిజన్ పెట్టాం. అలానే జైల్లో ఉన్న ఖైదీలకి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నేరాలకు పాల్పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు కావలసినటువంటి వృత్తులు నేర్పుతున్నారు ఈరోజు జైల్స్లో. అంతే తప్ప వాళ్ళ మానసిక పరివర్తన తీసుకురావాలి తప్ప నేను శిక్షలు పెంచాను చాలా చేశాను అని అంటే, శిక్షలు పెంచేంత నిరక్షరాస్యత అధికంగా ఉన్న ఈ దేశంలో నీవు ఏ శిక్షలు పెంచావో ఏ నేరానికి పెంచావో అనే విషయం ప్రజలకు తెలియకుండా నువ్వు ఎన్ని శిక్షలు పెంచినా నేరాలు ఎందుకు ఆగుతాయి? కాబట్టి పరిష్కార మార్గం అది కాదు. కాబట్టి దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి భారతీయతను తీసుకొచ్చాము ఈ చట్టాల్లో అని చెప్పడం అనేది అవాస్తవం. అంతేకాకుండా అనేక చట్టాలు ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు చిన్నపిల్లల మీద చేసిన దానికి ఎక్కువ శిక్షలు పెట్టేమో మేము వాళ్ళ మీద దాడులను నిర్మూలించడానికి అన్నారు. ఆల్రెడీ పోక్సో అని చెప్పేసి చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలకు సంబంధించిన చట్టం సపరేట్గా ఉంది. అలానే టెర్రరిస్ట్ యాక్ట్, టెర్రరిస్ట్ లాంటి నేరాలు పెట్టారు, లేదంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని పెట్టారు. ఇవన్నీ కూడా ఆ చట్టాలు దేశ సావనిటీ కానీ దేశ భద్రతకు కానీ సంబంధించినటువంటి ఊపా అనే చట్టం ఉంది. ఈ రోజున విచారణాధికారులు కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే ఆ పోస్కో కట్టాలా లేకపోతే ఈ ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల ప్రకారం కట్టాలా అని అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా దేశ భద్రత సావనిటీకి సంబంధించి వస్తే, లేదా ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నాలు చేశారని వస్తే దానికి ఊపా చట్టం కట్టాలా, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ శిక్షా చట్టం కట్టాలా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి. అందుకే ఎవరితో డిస్కస్ చేయకుండా, ఎవరితో చర్చలు సాగించకుండా ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి అంతర్జాతీయ ఒడంబడికలకు వ్యతిరేకమైనటువంటి అలానే సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమైనటువంటి ఈ చట్టాలను రూపకల్పన చేశారు. కాబట్టి దీన్ని మార్పు చేయాలి. అలాగనే హిందీ రాష్ట్రాల ప్రభావితం కనిపించే విధంగా హిందీ ప్రాంతానికి సంబంధించిన ఆ భాషలలో నోరు తిరగనటువంటి ఈ చట్టాలకి పేర్లు తీసేసి ఇంగ్లీష్ పేర్లు పెట్టాలి అనేది ఈ రోజున దేశవ్యాప్తంగా మేధావులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానీ, జర్నలిస్టులు కానీ, హక్కుల సంఘాల వాళ్ళు కానీ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. రెండోది, మరొక వైపున జీరో ఎఫ్ఐఆర్, నేరం ఎక్కడ జరిగినా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు, అది సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయాలి అనేది వీళ్ళు సృష్టించిన కథ కాదు. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఈ చట్టంలో సవరణ చేశారు. కాబట్టి ఎక్కడిచ్చినాక ఫిర్యాదు వెళ్ళదు. ఇంకోటి అంటే ఈమెయిల్ ద్వారా కూడా, వాట్సాప్ ద్వారా కానీ, డిజిటల్ రూపేనా కానీ మనం ఫిర్యాదు ఇవ్వచ్చు అన్నారు. బాగానే ఉంది. కానీ దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దీనికి కావలసిన సిబ్బంది లేకుండా, దీన్ని తయారు చేసుకోకుండా ఏ విధంగా ఈ చట్టాలని అమలు చేస్తారనేది ఇక్కడ సమస్య. కాబట్టి ప్రభుత్వం అందరితో చర్చించాలి. చర్చించిన తర్వాత దీంట్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘనకి, పౌర హక్కుల ఉల్లంఘన ఉన్న అంశాలని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసి ప్రజాస్వామ్య మనుగడకు, డెమోక్రసీ విధంగా, అలానే న్యాచురల్ జస్టిస్ను చూస్తూ ప్రజల యొక్క మానవీయతని, ప్రజల యొక్క హక్కులని, ముద్దాయిల హక్కుల్ని, బాధిత హక్కుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.